మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం. మదనపల్లి రూరల్ మండలం జూన్ నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా వికలాంగులకు వితంతువులకు పెన్షన్ అందజేసి మదనపల్లి శాసనసభ్యులుగా మాట్లాడుతూ ఒకటే మాట ఒకటే బాట అంటూ నినాదంతో పార్టీ క్రమశిక్షణతో చెప్పిన మాట చెప్పినట్టుగా నెరవేర్చిన వారి తెలుగుదేశం పార్టీ సీఎం రిలీఫ్ ఫండ్స్ గత ప్రభుత్వంలో ఎన్నడూ ఏ ఒక్కరికి అందజేసిన దాఖలాలు లేవు. దానికి నేను సిద్ధం. మీరు ఏ నియోజకవర్గంలోనైనా చేసినట్టు నిరూపించడానికి మీరు సిద్ధమా? ఎమ్మెల్యే ప్రశ్నించారు. నేడు మదనపల్లి పట్టణం ఈశ్వరమ్మ కాలనీ నందు సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఏదైతే ఈ ప్రభుత్వం ప్రజల పారదర్శకంగా పనిచేసే మాటల ప్రభుత్వం కాదు. సో ఇచ్చిన మాట ఇచ్చినట్లే సకాలంలో ప్రజల సమస్యలు పరిశీలన చేస్తున్నాం. ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు ఇస్తూ ప్రజలు అదే రేపు ఆదివారం అని ఒకరోజు ముందే ఇస్తున్నాం. పెన్షన్లు రేపు ఇవ్వాల, వాస్తవం 31వ తేదీ ఇవ్వాల. అదే కాకపోతే ఒకరోజు ముందే ఆదివారం అని ఒకరోజు ముందే వాళ్ళ ఇళ్ళ దగ్గర పెన్షన్ చేరుస్తున్నాము. ఇది ఏమంటే రాష్ట్రమేమో ఆర్థికంగా బాగలేదు, రాష్ట్ర పరిస్థితి పూర్తిగా సున్నాగా ఉంది ఆర్థికంగా. అయినా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండాలా, ఇచ్చిన కాడికి పూర్తి స్థాయిగా ఆదుకోవాలా, ప్రజలకు పూర్తిగా సహాయం చేయాలా, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలని చెప్పి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, షాన్ బాషా గారి నాయకత్వం. ఈరోజు ఈశ్వరమ్మ కాలనీ చంపూర్ రోడ్లో దాదాపు చెక్కుల పంపిణీ చేస్తూ 1,20,000 రూపాయలు గుల్జార్ బేగంకి ఇచ్చినాము. ఇదే కాకుండా రోడ్లు ఇక్కడ దాదాపు 1 కోటి రూపాయల రోడ్లు ఇచ్చాము. ఇంకొక 50 లక్షల రూపాయల రోడ్లు పెట్టినాము. ఇది చూడండి, వాటర్ సమస్య ఉంది, తాండవం పడుతుంది. 5 సంవత్సరాల ముందు వేసిన రోడే వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ పరిస్థితి ఉంది. ఇవన్నీ వాటర్ సమస్య దాదాపు తీవ్రత అంతా తగ్గించినాము. కొత్త బోర్లు 2 బోర్లు వేయడం జరిగింది. ఈశ్వరమ్మ కాలనీ చాలా డెన్స్గా ఉంటారు పబ్లిక్. ఇక్కడ అవసరాలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఏదో అవసరాలు వీళ్ళు ఎప్పుడెప్పుడు నా దృష్టికి తెచ్చారో అవన్నీ సకాలంలో పరిష్కారం పెట్టినామని సవినయంగా తెలియజేస్తుంది.